నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఈ నడుము నొప్పి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. అంటే మనం స్టాటిస్టిక్స్ చూస్తే మన జీవితంలో ఏదో ఒక టైంలో అంటే 90% మందికి ఏదో ఒక టైంలో నడుము నొప్పి వస్తుందని చెప్పి మనకి తెలుసు. 90% అంతకంటే ఎక్కువ మందికి ఏదో ఒక టైంలో. సో దీన్ని బట్టి ఈ లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది ఎంత కామనో మనకు తెలుస్తుంది. సరే ఈ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. దీన్ని ఎక్కువ శాతం పేషెంట్స్‌ని మెడికల్‌గా మనం ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మెడికల్ ట్రీట్మెంట్‌లో భాగంగా మనకు తెలుసు మెడిసిన్స్ వాడతాం నొప్పి తగ్గడానికి. దాంతోపాటు ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ మూవ్‌మెంట్ కన్సిడరేషన్ అంటాం. అంటే ఏంటంటే ఎటువంటి మూవ్‌మెంట్స్ చేస్తే మంచిది పేషెంటు, ఎటువంటి మూవ్‌మెంట్స్ తగ్గించుకుంటే మంచిది. దానికి సంబంధించినట్లు మనకి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. వీళ్ళని మనం ట్రీట్ చేసేటప్పుడు. అంటే ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేయడంలో భాగంగా మెడిసిన్స్‌తో పాటు ఈ మూవ్‌మెంట్ కన్సిడరేషన్స్ అనేవి చాలా చాలా క్రిటికల్ అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి అందరూ ఒకే విధంగా ఉండరు. బ్యాక్ పెయిన్ రావడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. వాళ్ళకు లోపలున్న ప్రాబ్లమ్‌ని బట్టి వాళ్ళకి కొన్ని మూవ్‌మెంట్స్ పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని మూవ్‌మెంట్స్‌లో వాళ్ళకి నొప్పి తగ్గి కంఫర్టబుల్‌గా ఉంటారనమాట. అంటే ఏంటంటే దీన్ని మేము డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాం. ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్ గానీ, ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ తోటి వీళ్ళు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటారు. ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్ తోటి వీళ్ళకి నొప్పి ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. సో వీళ్ళు ఏ మూవ్‌మెంట్ తోటి వీళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారో ఆ మూవ్‌మెంట్స్‌ని మేము డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాం. అంటే ఆ డైరెక్షన్‌లో వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఫిజియోథెరపిస్ట్ గానీ, మీకు రిహాబిలిటేషన్ స్పెషలిస్టులు గానీ వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పేటప్పుడు వీళ్ళు ఆ డైరెక్షనల్ ప్రిఫరెన్సెస్‌లో అంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండే డైరెక్షన్‌లోనే ఎక్సర్సైజెస్ చేసేటట్లు ఎక్సర్సైజెస్ చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌తో నొప్పి పెరుగుతుంది అనుకోండి. పేషెంట్‌కి నొప్పి పెరుగుతుంది. ఆ డైరెక్షన్‌లో వీళ్ళేమన్నా ఎక్సర్సైజెస్ చెప్పారనుకోండి. యాక్చువల్‌గా నొప్పి పెరిగే అవకాశాలుంటాయి ఎక్సర్సైజెస్ తర్వాత. సో అందుగురించే ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అనేది చాలా క్రిటికల్ కాంపోనెంట్ అనమాట. వీళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్పేటప్పుడు. అంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేసేటప్పుడు ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్స్‌ని మనం కన్సిడరేషన్‌లోకి తప్పనిసరిగా తీసుకోవాలి. సరే ఇది ఏంటి ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాం. ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటే నడుముని మనం ఇలా వెనక్కి పెడితే దాన్ని ఎక్స్టెన్షన్ అంటాం అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ మూవ్‌మెంట్‌లో వీళ్ళకి నొప్పి తగ్గుతుంది అనుకోండి. దాన్నే ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాం అన్నమాట. సో వీళ్ళకి సాధారణంగా ఎలా ఉంటాయంటేనండి కంప్లెయింట్స్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. వీళ్ళు కొంచెం సేపు నుంచున్నా గానీ, కొంచెం సేపు నడిస్తే వీళ్ళ నొప్పి తగ్గుతుందనమాట. దే ఫీల్ కంఫర్టబుల్‌గా ఉంటారు. కొంచెం సేపు నుంచుంటే, కొంచెం సేపు నడిస్తే నాకు నొప్పి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇది మనం సింపుల్‌గా టెస్ట్ చేయొచ్చనమాట. మనం ఎలా అంటే మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు 2 కాళ్ళు వెడల్పుగా పెట్టి నుంచొని, ఈ చేతులు మన హిప్స్ వెనక భాగంలో ఇలా పెట్టుకొని, ఈ నడుముని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే మీకున్న నొప్పి తగ్గుతుందనుకోండి. దాన్నే మేము ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాము. సో ఇటువంటి వాళ్ళకి ఈ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ యూజువల్‌గా ఎక్సర్సైజెస్ పర్పస్ ఏంటంటే కండిషనింగ్ అంటే స్పైన్ కండిషనింగ్ అంటాము. స్పైన్‌లో చుట్టుపక్కల ఉన్న కండరాలకి ఈ కండిషనింగ్ చేయడం, కొన్ని స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అంటే కండిషనింగ్ ఎక్సర్సైజెస్, ఈ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారనమాట ఫిజియోథెరపిస్టులు. సో ఈ ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బోర్ల పడుకొని ఈ ఎక్స్టెన్షన్ స్విమ్మర్స్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఏంటంటే ఇలా బోర్ల పడుకొని
ఈ స్పైన్ని కాళ్ళని వెనక్కి అనడం, ఇటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఫిజియోథెరపిస్టులు అవి రెగ్యులర్గా అందరికీ నేర్పిస్తూ ఉంటారు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్స్లోనే ఎక్సర్సైజెస్ చేయటం మంచిది. రెండోది ఏంటంటే ఈ ఫ్లెక్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటాం. ఈ ఫ్లెక్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు కొంచెం నడుము ముందుకు బెండ్ చేస్తే వాళ్ళకి నొప్పి తగ్గుతూ ఉంటుంది. వీళ్ళకి ఏం జరుగుతుంది, కొంచెం సేపు కూర్చొని నడుము ఇలా కొంచెం ముందుకు పెట్టుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి ఈ ఫ్లెక్షన్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మెయిన్గా ఈ రెండే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్సు, ఈ ఫ్లెక్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్సు. కొంతమంది పేషెంట్స్ న్యూట్రల్ పొజిషన్లో, అంటే రెండిట్లకి మధ్యలో సమ్వేర్, అంటే ఈ ఫ్లెక్షన్కి ఈ ఎక్స్టెన్షన్కి మధ్య భాగంలో ఈ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు చాలా రేర్గా కనిపిస్తుంటారు ఇటువంటి పేషెంట్స్. సో వీళ్ళకి సర్టన్ సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ నేర్పించడం చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఓవరాల్గా మనం ఎందుకు తెలుసుకోవాలంటే పేషెంట్స్కి మేము అదే చెప్తాం. ఫిజియోథెరపిస్టులు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు మీకు, కానీ అవి చేసేటప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సో కంఫర్టబుల్గా ఉన్న ఎక్సర్సైజెస్ మాత్రమే చేయమని చెప్తాం అన్నమాట. దీనివలన వీళ్ళు త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్సర్సైజెస్తో పాటు వీళ్ళకి ఏరోబిక్ కండిషనింగ్ అంటాం. ఏరోబిక్ కండిషనింగ్ అంటే మనకి జనరల్ ఎక్సర్సైజెస్, అంటే మనం సింపుల్గా ఎవరైనా మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కార్డియో అంటూ ఉంటారు. కార్డియోని మేము ఏరోబిక్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇందులో సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరు చేసినా వాకింగ్ అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏంటంటే ఈ వాకింగ్ అనేది స్పైన్ని కొంచెం ఎక్స్టెన్షన్లోకి తీసుకెళ్తుంది, అంటే ఇలా తీసుకెళ్తుంది అన్నమాట. సో వీళ్ళు వాకింగ్ చేయడం అనేది ఏరోబిక్ కండిషనింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఇంకోటి, మీరు ఏదన్నా ఈ ట్రెడ్మిల్ మీద నడుస్తుంటే కొంతమంది ఇంక్లినేషన్ పెట్టుకుంటూ ఉంటారు, అంటే కొంత ఇలా ఎత్తుగా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మన స్పైన్ కొంచెం ముందుకు బెండ్ అవుతుంది, మనం బెండ్ చేసి నడుస్తాం అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఇంక్లినేషన్ పెడితే ఈ నొప్పి ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఇంక్లినేషన్ లేకుండా వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది. అదే ఈ ఫ్లెక్షన్ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే మనం వాళ్ళకి వాకింగ్ చేస్తే నొప్పి పెరుగుతుంది. ఎందుకంటే వాకింగ్ ఇన్ జనరల్ స్పైన్ని వెనక్కి తీసుకెళ్తుందని చెప్పాను కదండి. వీళ్ళు వాకింగ్ చేసేటప్పుడు ట్రెడ్మిల్ మీద ఇంక్లినేషన్ పెట్టుకుంటే స్పైన్ కొంచెం ముందుకు బెండ్ అవుతుంది, అప్పుడు వీళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఒకవేళ వాకింగ్ ఇబ్బందిగా ఉంది అనుకుంటే సైక్లింగ్ చేసేటప్పుడు, సైక్లింగ్ అంటే మనం ముందుకు బెండ్ అవుతాం కదండి, సో అది వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. సో ఈ ఎక్సర్సైజెస్తో పాటు ఈ ఏరోబిక్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ కూడా వీళ్ళకి ఇంపార్టెంటు. మన డైరెక్షనల్ ప్రిఫరెన్స్ని బట్టి ఈ ఏరోబిక్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇదండి ఈ డైరెక్షనల్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి, ఈ మూమెంట్ కన్సిడరేషన్స్ బ్యాక్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి.